హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ అపర్ణ ఫ్రమ్ ఈవా ఐవీఎఫ్. సో ఈ మధ్య మనం రెగ్యులర్గా సీడ్ సైక్లింగ్ గురించి ఎక్కువ వింటున్నాం. సో ఏంటి సీడ్ సైక్లింగ్ అనేది ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఒక మెన్స్ట్రల్ సైకిల్ని 2 phases డివైడ్ చేస్తాము. సో ఫస్ట్ 14 days ప్రొలిఫరేటివ్ ఫేజ్, అంటే ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే లాస్ట్ 14 daysని ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. సో కొంతమందికి ఈ హార్మోన్ ఇర్రెగ్యులారిటీ ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి, ఇలాంటి వాళ్ళలో ఈ సీడ్ సైక్లింగ్ అనేది ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతుంది. సో ఇందులో ఏంటి అంటే ఫస్ట్ 14 days ఆఫ్ ద సైకిల్లో 2 kinds ఆఫ్ సీడ్స్, అంటే ఫ్లాక్స్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్, వీటిలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫస్ట్ 14 days ఈ 2 seeds కన్జ్యూమ్ చేయాలి. అలాగే లాస్ట్ 14 days సెసమి అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, ఇందులో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ లాస్ట్ 14 days ఈ హార్మోన్ అనేది తీసుకోవాలి. సో ఈ సీడ్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలి అనేది చెప్తాను. ఇన్ కేస్ ఓవర్ నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు, లేదంటే డ్రై రోస్ట్ చేసి పౌడర్లా చేసుకొని ఎదర్ మిల్క్ ఆర్ బటర్ మిల్క్ ఎందులో అయినా కలిపి తీసుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది కొంచెం తగ్గి సైకిల్స్ రెగ్యులర్గా అవ్వడము, సో ఫర్టిలిటీ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కొంతవరకు సాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఓన్లీ సీడ్ సైక్లింగ్ ఫాలో అవుతాము, మాకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా అంటే అది కరెక్ట్ కాదు. మీరు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ దానికి సీడ్ సైక్లింగ్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీకు రిజల్ట్స్ అనేవి బెటర్ అవుతాయి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సీడ్ సైక్లింగ్. థ్యాంక్ యూ.